కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతుంది. కేసీఆర్ కూడా సపోర్ట్గానంటే కేసీఆర్ చాలా పెద్ద మనిషిలాగా వ్యవహరించాడు. బట్ కేటీఆర్ మాత్రం చాలా చీప్గా వ్యవహరించారు. నిండు సభలో కనీసం ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వలేదంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్ట్. అట్ ద సేమ్ టైం కేటీఆర్ కూడా సపోర్ట్గా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఎట్లా వస్తున్నారు? సురేష్ గారు, నువ్వు ఒక జర్నలిస్ట్గా ఉండొచ్చు. మీ తండ్రిని ఎవరైనా దుర్భాషలాడితే, ఇలా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రిని ఎవరైనా దుర్భాషలాడితే ఆ దుర్భాషలాడిన వ్యక్తిని గౌరవిస్తారా? ఒక్కసారి వాళ్ళ యొక్క ఆత్మ మీద ఒక గుండె మీద చేసుకొని పరిశీలించమని చెప్పండి. కేసీఆర్ గారిని ఒక కొడుకుగా, కేసీఆర్ గారి కొడుకుగా ఆలోచించమని చెప్పు. లేకపోతే మీ తండ్రిని ఎవరైనా తిడితే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి నక్క వేషాలతో మళ్ళీ నటిస్తున్నట్టు మేక వన్నే కప్పుకున్న పులి లెక్క ఎవరిస్తున్నప్పుడు మీరు గౌరవిస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేటీఆర్ గారు చేసింది 100% సమర్థిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇటువంటి ముఖ్యమంత్రిని మేము గౌరవించము. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము గౌరవిస్తాం తప్ప రేవంత్ రెడ్డిగా మేము గౌరవించము. ఇవాళ అనరాని మాటలు అనడమే కాకుండా ఈనంగా ఈచాతి నీచంగా భారతదేశ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుని పట్టుకొని మాట్లాడిన మాటలు అన్నీ ఇన్ని కావు. డెఫినెట్గా 100% దమ్మున్న బిడ్డగా, కేసీఆర్ గారి పులిబిడ్డగా ఖచ్చితంగా శత్రువే. రేవంత్ రెడ్డి బరాబర్ చెప్తున్నాం. నువ్వు రాష్ట్రానికి కల్వకుంట్ల ఫ్యామిలీ రానియమన్నావు కదా, అధికారాన్ని దూరం చేస్తా ఉన్నావు కదా, బరాబర్ మా కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినట్టు బాజాప్తా 2018లో ఎట్లయితే నిన్ను కొడంగల్లో ఓడగొట్టినవో గదే ఒక చిన్న మనిషిని పెట్టి ఖచ్చితంగా నేను కొడంగల్లో ఖచ్చితంగా నిన్ను అసెంబ్లీ గేట్లు దాటనీయం. మా కేటీఆర్ గారి శబదానికి 60 లక్షల గులాబీ సైన్యం శబదం చేస్తుంది.